వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో రెసిపీ అయితే చూపిస్తున్నానండి. సో ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి, అలానే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసి చక్కగా వేయించుకోవాలండి. సో తర్వాత ఇందులో టేస్ట్ కోసం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో చక్కగా ఇలా కలుపుకోవాలండి. సో ఇందులోనే 1 కప్ వరకు షుగర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో 3 కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా అలా కలిపేసుకోవాలన్నమాట. పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో తర్వాత ఇందులోనే పాలు యాడ్ చేసుకోవాలండి. సో 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అలా ఉండలుండలు లేకుండా టోటల్ చక్కగా రవ్వ అంతా పట్టేలాగా అలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీతో చేస్తుంటారు, నేనైతే ఇలా చేస్తానండి. సో ఫైనల్గా అయితే ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.